రైట్గా మల్లన్నను ఆపేదిలా పాదయాత్ర చేస్తే మన పరిస్థితి ఏంటి? టెన్షన్లో రెడ్లు వలిమల నాయకత్వం అగ్రవర్ణాల్లో గుబులు పుట్టించిన భువనగిరి రాజ్యాధికార సభ. ఇక పాదయాత్ర మొదలైతే బీసీల సంఘటితం తప్పదనే ఆందోళన. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బాగా ఆకట్టుకుంటున్న మల్లన్న వాయిస్. ఇదే వాయిస్ పాదయాత్ర ద్వారా ఎక్కడ ప్రతి ఇంటికి చేరుతుందోనని టెన్షన్. అందుకే మల్లన్న పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు తెర వెనుక అగ్రవర్ణాల కుట్ర. ఇగో ఇది కుట్రలో భాగంగానే వటజనను ఇరికించే ప్రయత్నం చేసిరు. ఈ కుట్రలో భాగంగానే యాక్టివ్గా ఎవరెవరైతే పనిచేస్తారో మల్లన్నను టచ్ చేయకుండా కింది స్థాయి నాయకులు ఎవరెవరైతే యాక్టివ్గా పనిచేస్తారో రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ ఇలాంటి టచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్రమ కేసులు పెట్టి అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తారు, జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది జరుగుతూ ఉన్నది. అగ్రవర్ణాలకు కుట్ర అంటే మామూలు కుట్ర కాదు లేదు. ఇలా ఎట్లా అంటే ఎట్లయినా ఆపాలి. మల్లన్న వాయిస్ గడప గడపకు పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో గడప గడపకు పోతుంది. ఈ అగ్రవర్ణ పాలకులు చేసే కుట్రలో భాగంగా తీన్మార్మలను టచ్ చేయలేకుండా ఇతర నాయకులను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్ల రాజకీయం కొనసాగితే ఇక తెలంగాణ వచ్చాక రెడ్లు వెలుమల రాజకీయం పదిలమైపోయింది. సమైక్యాంధ్రలో రెండున్నర జిల్లాలు రెండు కులాలదే ఆధిపత్యం అయితే తెలంగాణలో వెలమ రెడ్లదే అధికారాన్ని పదిలం చేసుకున్నారు. ఏపీ దోపిడీ పీడన నుంచి విముక్తి కోసం సంపన్న కులాలు పోరాటం చేస్తే రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాత్రం రాజ్యాధికారం వెలమ రెడ్ల వశమైపోయింది. ఈ పరిస్థితులు మార్చేందుకు టీఆర్పీ చీఫ్ శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న బయలుదేరడాన్ని రెడ్లు వెలమల అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మల్లన్న టీఆర్పీ పార్టీ స్థాపన తర్వాత బీసీలో గణనీయమైన చైతన్యం వచ్చింది. అనాదిగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించడంలో మల్లన్న బాగా సక్సెస్ కాగలిగారు. కులగణన సర్వే రిపోర్ట్ను తగలబెట్టడం నుంచి ఈ లెక్క రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేసేదాకా మల్లన్న పట్టు విడవకపోవడం రెడ్లు వెలుమల ఒకంత టెన్షన్ గురి చేసింది. ఇక భువనగిరి రాజ్యాధికార సభ సక్సెస్ తర్వాత వెలమరెడ్డి నాయకులకు ముఖాలు పూర్తిగా వాడిపోయాయి. ఇక ఇప్పుడు మల్లన్న సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఇందుకోసం సమస్త బీసీ సమాజం సంపన్న బీసీ కులాల సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్ల రాజకీయం కొనసాగితే తెలంగాణలో రెడ్ల వెలుమ పొలిటికల్ అజమాయిషిని మల్లన్న తూర్పార పట్టేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ సమాజాన్ని చైతన్యం చేసేందుకు ప్రతి గడపకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవానికి మల్లన్న ఏదైనా అంశం మీద మాట్లాడితే ఆ విషయాన్ని ప్రజల్లోకి అర్థమయ్యే భాష మండలీకరంలో వివరించడంలో దిట్ట. ఇదే ఇతర బీసీ నేతల కన్నా ప్రజల్లో మల్లన్నకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతర బీసీ నాయకులకు ఏనాడు తమ వర్గాలకు ఎవరి వల్ల నష్టం జరుగుతుందో ప్రజలకు బలీయంగా వివరించే ప్రయత్నాలు చేయలేదు. బీసీ సమస్యలపై వారు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇప్పుడో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకే పరిమితమయ్యారు. ఒకవేళ ఇదే సమావేశాలు పెట్టినా ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గానే ఒకటే సింపుల్గా చెప్తున్నా, మొత్తం చదివినాక చెప్తా ఒకసారి. ఆ కార్యక్రమాల్లో రెడ్డి వెలుమల కమ్మ నేతలపైన చీఫ్ గెస్టులుగా పిలిచి సందర్భాలు అనేకం. అందుకే ఇలాంటి బీసీ నాయకుల వల్ల ఏనాడు రెడ్లు వెలుమలు పెద్దగా ఆందోళన గురి కాలేదు. కానీ టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న మాత్రం మిగతా వారికి భిన్నమైన పందాను ఎంచుకొని ముందుకు పోతుండడమే రెడ్లు వెలుమలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇన్నాళ్ళు బీసీలకు పార్టీ అంటూ లేనందున వారంతా రాష్ట్రంలో ప్రధాన అగ్రవర్ణ పార్టీల పంచనే ఉండేటోళ్ళు. కానీ మల్లన్న టీఆర్పీ స్థాపించిన తర్వాత పరిస్థితులు మారాయి. అన్ని పార్టీలకు సంబంధించిన మెజార్టీ బీసీ నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వారి నచ్చజెప్పలేక ప్రధాన పార్టీల నాయకత్వాలు సతమతం అవుతున్నాయి. అలాంటిది ఈ సమయంలో మల్లన్న బీసీ సమాజం చైతన్యం కోసం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుండడంపై రెడ్లు వెలుమలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే కుల సర్వేపై మల్లన్న చేసిన రచ్చ కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ తీసినట్లయింది. ఇక భువనగిరి సభ తర్వాత బీసీ నినాదం వాయిస్ మల్లన్న ప్రజల్లోకి బలీయంగా తీసుకెళ్లగలిగారు. అలాంటిది ఆ సమయంలో మల్లన్న కనుక తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే ఎక్కడ తమ వర్గాల రాజకీయ పీఠాలు కదిలిపోతాయని బెంగ రెడ్లు వెలుమలను వెంటాడుతోంది. అందుకే మల్లన్న బీసీ ఉద్యమం ముందుకెళ్లకుండా అడ్డుకోవడంపై రెడ్లు వెలుమల నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆ దిశగా ఈ రెండు కులాల నాయకత్వాలు ఒకటై మల్లన్న పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడం ద్వారా బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం అవసరమైన ఎన్ని రకాల ఎత్తుగడలు ప్రణాళికలను ఆయా వర్గాల నేతలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఈ టైంలో బీసీ సమాజం బీసీ యువత జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది బీసీ మేధావు వర్గం అని కీలకంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు బీసీ ఉద్యమం లేదంటే ఉన్నది. కానీ అక్కడో ఇక్కడో బీసీ ఉద్యమాలు పెట్టిన నేతలు అగ్రవర్ణ కులాలను మిలిచి చివరగా అంటే బీసీ ఉద్యమాలు పెట్టినప్పటికీ బీసీ ఉద్యమం చేసినప్పటికీ రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లడంలో ఇతర బీసీ నాయకులు సక్సెస్ కాలేకపోయారు. వాళ్ళతో పెద్ద ప్రమాదం ఏం లేదు.
వాళ్ళతోని పెద్దగా ప్రమాదం ఏం లేకపోయింది. కానీ తీన్మార్ మల్లన్న మొండోడు గట్టోడు. మళ్ళీ ఒకటి విషయం ఏంటంటే ఈడ తీన్మార్ మల్లన్న పదం ఎత్తుకున్నాడంటే ప్రజల్లోకి బలంగా వాయిస్ తీసుకెళ్ళగలుగుతాడు. అంటే ఎవరితోని మనకు అన్యాయం జరుగుతుంది, ఎవరి ద్వారా మనం మోసపోతున్నాం, ఎవరు మనల్ని రాజకీయ పరంగా అణగదొక్కేస్తున్నారు అని ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా అంటే తనదైన శైలిలో భాషా మండలికం అనేది తనదైన శైలిలో గడప గడపకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో బీసీ బహుజనవాదం ఎత్తుకున్న తర్వాత తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంలో కానీ బలంగా తనదైన ఒక శైలిలో ప్రజలకు గడప గడపకు అందేలా తన వాయిస్ను అంటే చెవులకు మంచిగా వినేటట్టుగా అర్థమయ్యేటట్టుగా తెలంగాణ భాషలో తెలంగాణ స్లాంగ్లో అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. తీన్మార్ మల్లన్న ఒక్కంతోనే ప్రమాదం అని గ్రహించిన ఈ రెడ్లు వెలుమలు ముఖ్యంగా అసలు ఇంతగానం ఉద్రిక్తానికి గురవడానికి కారణం ఏంటంటే భువనగిరి సభ సక్సెస్ ఎప్పుడైతే అయిందో పెద్ద ఎత్తున ఈ రెడ్లు వెలుమలు అది అబ్బా ఇది అంతటా ఉన్నది కథ, మనం తీన్మార్ మల్లన్న నిజంగా ఇంకొక సభ పెట్టనంటే మన పని అయిపోతుంది కలాస్. దీనికి బాధ్యత వహించింది ఎవరు? భువనగిరి సభకు బాధ్యత వహించింది ఎవరు? తీన్మార్ మల్లన్న చెప్పింది ఎవరి పేరు అంటే వట్టజానన్న పేరు. వట్టజానన్న నేతృత్వంలో ఈ సభ సక్సెస్ అయిందని ఎక్కడైతే చెప్పిండో కథం అందుకున్నారు. ఇక వట్టజానన్న ఒక్కని కథం చేయాలి అని రెడ్లు విలమలు కలిసి అక్కడ ఆడుతున్న డ్రామాలో ఇక్కడ మనం బలు పశువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం ఎట్లయితే బలపడుతుందో జిల్లా వ్యాప్తంగా ఉన్న కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులపైన ఈ కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు. అందుకే బీసీ సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసమే వీళ్ళు డైరెక్ట్గా మనపైన దాడి చేయకుండా మన వర్గాలకు సంబంధించిన కొందరు చెంచాలు అంటారు మరి వాళ్ళు, మన వర్గాలకు సంబంధించిన కొందరు నాయకులను పట్టుకొని దాడి చేపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బీసీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారని మేధావి వర్గాలు చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అందుకని తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. మల్లన్నతోని ప్రమాదం ఉంది కాబట్టి మల్లన్నను ఏం చేయరు కాబట్టి డైరెక్ట్గా ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కింద నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కింద నాయకత్వాన్ని అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కింది నాయకత్వాలను అణిచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలనే ప్రయత్నం బీభత్సంగా జరుగుతూ ఉంటుంది. మిత్రులారా, దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. బీసీ సమాజం ఇలాంటి అక్రమ కేసులకు అక్రమ నిర్బంధాలకు అణిచివేతకు తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. మా బీసీలతో పెట్టుకుంటే మా బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నది ఈ అగ్రకులాలకు చూపించే ప్రయత్నం చేయాలి మిత్రులారా.